నమస్తే పబ్లిక్ ఎటురు ముందుగా అందరికీ చెన్నత్తులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఉపాలు అరుచుకొనిద్దాం బారి. హైదరాబాద్ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతాంది రేవంత్ సర్కారు. వరద నీటి ప్రవాహానికి అడ్డుకట్టలను తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుర్రు. ఆమీర్పేట ప్రాంతంలో వరద ముప్పు ప్రాంతాన్ని పరిశీలించిండు సీఎం రేవంత్ రెడ్డి. బాధితులతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పిండు, ఓదార్చిండు కూడా. వరద నీరు తొలగేలా భారీ ట్రంక్ లైన్లు ఏర్పాటు చేయాలని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, తక్షణమే పనులు సురువు చేయాలని ఆదేశించిండు. కాంగ్రెస్ సర్కార్ తుమ్మిడెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతుందని, దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిర్రు మంత్రులు. ఏపీ గడుతున్న బనకచెర్లను సీఎం రేవంత్ సారథ్యంలోని తెలంగాణ సర్కార్ సమర్థవంతంగా అడ్డుకున్నదని చెప్తుర్రు. రాఖీ పౌర్ణమి రోజు కేటీఆర్ కు రాఖీ ఎందుకు కట్టలేదని అడిగిన ప్రశ్నకు మౌనమే సమాధానంగా చెప్పింది కవిత. తన ఇంట్లో హిందుస్థాన్ మజ్దూర్ సంఘ్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడింది. అయితే మీడియా వేసిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలే. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలే హైదరాబాద్ పరిధిలో వందల చెరువులు, నీటి కుంటలు కబ్జా చేసిర్రు. ఆ ఫలితమే నేటి వరద ముంపు. అయితే ఆ విషయం బయటకు పొక్కకుండా ఇష్యూని డైవర్ట్ చేసేందుకు మరోసారి ఫేక్ ప్రచారానికి తెరలేపింది బీఆర్ఎస్. ప్రస్తుతం 3 మార్గాల్లో నడుపుతున్న హైదరాబాద్ మెట్రోని 2030 నాటికి 8 మార్గాల్లో, 2040 నాటికి 12 మార్గాల్లో, 2050 నాటికి 30 మార్గాల్లో నడిపేందుకు ప్రణాళికలు ఎత్తుర్రు. మెట్రో విస్తరణకు రేవంత్ సర్కార్ ఇప్పటికే శరవేగంగా చర్యలు తీసుకుంటాంది. ఈ తెలంగాణలోని ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బాయ్.